వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లాల విభజన 2016లో 10 నుంచి 33 జిల్లాలని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ జిల్లాలని కుదించాలని, జిల్లాల పేర్లు మార్చాలని ఇట్లాంటి నిర్ణయం తెరపైకి తీసుకొని వచ్చింది. కానీ తీవ్రమైన విమర్శలు రావడంతో న్యాయపరమైన సలహాలు, సరిహద్దుల నిర్ణయాలు, ప్రజా అభిప్రాయ సేకరణ ఇవన్నీ చేస్తామని చెప్పింది. మళ్ళీ ఆ తర్వాత ఎటువంటి సప్పుడు సడి ఈ విషయం పైన లేదు. సీన్ కట్ చేస్తే మున్సిపాలిటీలు హైదరాబాద్ని 3 ముక్కలు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత లష్కర్ని సపరేట్ జిల్లాగా చెయ్యాలని గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. అసలు లష్కర్ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎందుకు పట్టించుకోలేని పరిస్థితి? ఇప్పుడు లష్కర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సో లష్కర్ అంటే సికింద్రాబాద్ సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది? సికింద్రాబాద్ జంట నగరాలుగా పిలుచుకున్న ఇప్పుడు సికింద్రాబాద్ ఉనికి లేకుండా పోయింది. సికింద్రాబాద్ని హైదరాబాద్లో కలుపుడుతో సికింద్రాబాద్ పేరు వినిపించకుండా చెయ్యాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని సో ఎమ్మెల్యే గుండె తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అండ్ దాంతోపాటు లష్కర్ సంబంధించిన సాధన సమితికి సంబంధించిన పవన్ కుమార్ గౌడ్ కావచ్చు. సో ఒక భారీ ఎత్తున నిరసనలు అనేవి కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ మనతో ఈ స్టూడియోలో పవన్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. సో లష్కరు సాధన సమితి గత ప్రభుత్వాలకు విన్నయించారు, ఈ ప్రభుత్వానికి విన్నయించారు, ఏంది పరిస్థితి అసలు? ఈ సందర్భంగా ఈహా టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలనే డిమాండ్తో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ కోణంలో మేము కూడా మా సికింద్రాబాద్ ప్రత్యేకత మాకు ఉండాలా, జిహెచ్ఎంసీలో కలెక్ట్ అవుతున్న నిధులు కానీ, ఉద్యోగాలు కానీ, ఇంకోటి కానీ మా సికింద్రాబాద్ ప్రజలకే దక్కాలనే ఉద్దేశంతో మేము సికింద్రాబాద్ జిల్లా చేయమని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు మేము జిల్లా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేస్తుంటే, ఆయన ప్రజాపాలన అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ప్రజలకు అనుగుణంగా కాకుండా ఆయన సొంతంగా ఏదో మల్కాజ్గిరి, నేను ఒకప్పుడు పార్లమెంటు చేసిన కాబట్టి నేను మల్కాజ్గిరి మున్సిపల్ ఇచ్చేస్తా అని చెప్పి ఆయన మల్కాజ్గిరి ప్రజలకు గిఫ్ట్ ఇచ్చిండేమో అనుకోవచ్చు. కానీ మీల్వైల్ సికింద్రాబాద్ ప్రజలు కూడా ఆయన ఓటేసారు కదా, ఎంతో కొంతమంది. ఓకే, ఆయన కక్ష అంత ఏంది, హైదరాబాద్లో మాకు ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి మేము హైదరాబాద్ ముక్కలు చేస్తామని చెప్పి మన ఆలోచన పెట్టుకున్నాము. మున్సిపాలిటీ ఆల్రెడీ ముక్కలైపోయాయి, అది కరెక్ట్ కాదనేది మా యొక్క డిమాండ్. ఇప్పుడు మేమేం చెప్తున్నాం, 2016లో మీరు చెప్పినట్టు 10 జిల్లాలు 33 జిల్లాలు అయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు? పరిపాలనా సౌలభ్యం కోసం ఇవాళ కలెక్టరేట్లు వచ్చినాయి, ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, అన్ని జిల్లాలు కలకల్లాడుతూ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. సో సికింద్రాబాద్ ఏం పాపం చేసుకుంది, సికింద్రాబాద్ ప్రజలు ఏం పాపం చేసుకున్నారు అనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఇప్పుడు లార్జెస్ట్ జిల్లా అంటే తెలంగాణలో ఒక్క హైదరాబాదే. ఆల్మోస్ట్ ఆల్ 15 కాన్స్టిట్యున్సీలు మన జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంటు, అటు హైదరాబాద్ పార్లమెంట్, ఈ రెండు పార్లమెంటు కలిపి దాదాపు 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి పెద్ద ఏకైక జిల్లా అంటే ఒక హైదరాబాద్ జిల్లానే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా గతంలో జరిగిన రివ్యూలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో పోల్చుకుంటే 15 అసెంబ్లీలు ఉన్న జిల్లా కూడా ఉంది, అది మన హైదరాబాదే అని ఆయన చెప్పకనే చెప్పిండు. మరి ఆయన రాజకీయ ఒత్తిళ్లకు బెండ్ అవుతుండా, లేకపోతే ప్రజల్లో నుంచి ఏమైనా నిరసన వస్తారో భయపడుతుండా, ఒక వర్గం నుంచి ఏమైనా నిరసన వస్తారో భయపడుతుండో తెలియదు. కానీ మా ఉద్దేశం ఏంది, ముఖ్యమంత్రి గారు మా సికింద్రాబాద్ ప్రజల పట్ల కూడా సానుకూలంగా స్పందించి మా జిల్లా మాకు ఇవ్వాలని చెప్పి వారి హయాంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో హైదరాబాద్ మున్సిపాలిటీ చూసాం, హైదరాబాద్ ఒకటే ఉండేది, కానీ ఇప్పుడు 3 ముక్కలైన పరిస్థితి. సికింద్రాబాద్ని తీసుకొచ్చి హైదరాబాద్లో విలీనం చేశారు. మల్కాజ్గిరి సపరేట్, ఇటు సైబరాబాద్. సో మీరు ఎన్ని డిమాండ్స్ విజ్ఞప్తులు చేసినా కూడా విన్న పరిస్థితి ఉందా ఆ టైంలో? అసలు ఆ మున్సిపాలిటీలో మీరు ఏం డిమాండ్ చేసారు? ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో సెక్రటరియట్లో ప్రభుత్వ ఉద్యోగుల క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమంలో వాళ్ళు మీడియా సమావేశం మాట్లాడారు. నేను అసలు సికింద్రాబాద్ ముట్టుకోలేదు, నేను హైదరాబాద్ను ముట్టుకోలేదు, ఏదో ఆ కొత్తగా వచ్చేది మల్కాజ్గిరి ఇస్తున్నా, సైబరాబాద్ ఇస్తున్నది వేగ్గా చెప్పిండు ఆయన. ముట్టుకోలేదు అన్నప్పుడు, ఇప్పుడు గతంలో మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ ఉండే, మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ అంటే మీకు నగరం హైదరాబాద్ సికింద్రాబాద్ నడిబొడ్డది. ఇక అదైతే మరీ ఘోరమైన పరిస్థితి. పోలీస్ స్టేషన్స్ ఏవి కూడా నాకు తెలిసి సికింద్రాబాద్ పరిధిలో ఉండేవన్నీ కూడా అటు మల్కాజ్గిరికి పోయినట్టున్నాయి. అవును, మీకు అదే ఒక్క పిఎస్ కూడా లేదు ఇప్పుడు సికింద్రాబాద్. మోండా మార్కెట్ సికింద్రాబాద్ హార్ట్ ఆఫ్ ది ప్లేస్ అది. ఆ ప్లేస్లో ఉన్నటువంటి మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ ఏమో మల్కాజ్గిరికి వెళ్ళిపోయింది.
ఉమ్, అలాగే మోండా మార్కెట్ డివిజన్ ఉంది. ఉమ్, మోండా మార్కెట్ డివిజన్ అంతా ఇప్పుడు మల్కాజ్గిరి కమిషనరేట్లో కలిసింది. ఉమ్, అంటే మోండా మార్కెట్ ఇంతకుముందేమో మన కోర్ట్ ఆఫీస్ పక్కన నార్త్ జోన్ ఆఫీస్ ఉండే, ఇక్కడ నుంచి ప్రజలు అక్కడ పోయి దగ్గర పోయి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, పరిపాలన దగ్గర చేస్తామని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు, మోండా మార్కెట్ ప్రజలు పోయి మీరు మల్కాజ్గిరిలో కమిషనర్ కలవమని చెప్తున్నాడు. మరి ఆయన చెప్పేదానికి ఆయన చేసేదానికి ఏమాత్రం పొంతం లేదు. అంటే అధికారులు ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారా, లేదా ముఖ్యమంత్రి ప్రజలని గందరగోళంగా చేసి హైదరాబాద్ ప్రజలు నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నేను వీళ్ళందరూ చిన్న భిన్నం చేయాలని చెప్పి ఉన్న కంకణం కట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు, అది మాకు అర్థం కావట్లేదు. మీకు చెప్పినట్టు మోండా మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషను, బేగంపేటు, కార్ఖానా, ఈ అన్ని పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలిపేసారు. ఉమ్, ఆశ్చర్యకరం విషయం అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తాం, నార్త్ జోన్ అంటే సికింద్రాబాద్ కోర్టులో ఉన్నటువంటి ఆఫీసు. అవును. ఆ నార్త్ జోన్ ఆఫీస్లో ఎవరు కూర్చుంటారు? ఇప్పుడు మల్కాజ్గిరి డీసీపీ గారు వచ్చి ఆడ కూర్చుంటారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఆఫీస్లో ఇక్కడ ఉన్న ఆఫీస్ వచ్చి కూర్చోవాలి, కానీ ఉమ్, మల్కాజ్గిరి డీసీపీకి ఏం పని ఇక్కడ? ఆయన ఆఫీస్ని నార్త్ జోన్ డీసీపీ, గతంలో నడుస్తున్న నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో ఆఫీస్ కేటాయించి సికింద్రాబాద్ కోర్టులో ఉన్న నార్త్ జోన్ ఆఫీస్లో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి గారు ఏం చేసిన, మళ్ళీ నార్త్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్ అయితే ఉండేనో వాటిని అన్నీ తీసేసి ఇప్పుడు సికింద్రాబాద్ జోను, గోల్కొండ జోను, చార్మినార్ జోను, ఖైరతాబాద్ జోను, జూబ్లీ చేసిండు. సరే, ఆయన మార్క్ చేసుకోవాలని చెప్పి ఆయన ఏం చేసుకున్నా మాకు దాంట్లో అభ్యంతరం లేదు, చేసుకొని ఎవరి ఇష్టం అది. బట్ సికింద్రాబాద్ డీసీపీ ఆఫీస్ అయితే పెట్టారు, సికింద్రాబాద్ జోన్ అని పెట్టారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ గారు ఎక్కడ కూర్చోవాలి? సికింద్రాబాద్లో కూర్చుంటే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఆమెకు ఆఫీస్ ఎక్కడ ఇచ్చారు? అంబర్పేట పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఈ జోన్, గతంలో అయితే ఈ జోన్ ఉండేను, ఆడిస్తారు. సికింద్రాబాద్ డీసీపీ గారు పోయి ఈ జోన్లో కూర్చుంటారు. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంది చెప్పుకోవాలంటే అంబర్పేట దాకా అంబర్పేట దాకా పోవాలి మేము. ఇప్పుడు మోండా మార్కెట్లో మీకు బోనాల పండుగ వస్తే, జాతర వస్తే సికింద్రాబాద్లో, వాళ్ళందరూ పోయి మల్కాజ్గిరి సిపి గారికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఉన్న ప్రజలకు అక్కడ ఇబ్బంది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత అవన్నీ ఈ ప్రాంతంలో పనిచేసే ఆఫీసర్లకు కానీ ఇక్కడ వాళ్ళకి కానీ ఐడియా ఉంటుంది. మోండా మార్కెట్లో బోనాలు ఉత్సవాలు చేయాలన్నా, సికింద్రాబాద్ బోనాలు ఉత్సవాలు చేయాలన్నా మల్కాజ్గిరికి పోవాలి. ఇప్పుడు మీకు మోండా మార్కెట్లో ఒకవైపు తలసాని శ్రీనివాసరావు గారు కానీ, ఒకవైపు పద్మారావు గారు కానీ, ఇద్దరు మోండా మార్కెట్లో ఉంటారు. వాళ్ళు బోనాల ఉత్సవాలు బాగా చేస్తారు. అసలు లష్కర్ అంటేనే సికింద్రాబాద్, సికింద్రాబాద్ అంటేనే లష్కర్ బోనం, లష్కర్ బోనం అంటేనే పద్మారావు, శ్రీనివాస్ యాదవ్ గారు. సో వాళ్ళ పలారంబండ్ల జోష్ని ఇప్పుడు వాళ్ళు అప్లై ఎక్కడ చేసుకోవాలి? మల్కాజ్గిరి సిపికి పోయి చేసుకోవాలి. ఎవరన్నా సిటీని, ఊరిని తీసుకొచ్చి సిటీలో కలుపుతారు, కానీ సిటీ తీసుకొని ఎవరన్నా విలేజ్లో కలుపుతారా? ప్రభుత్వం మరి తుగ్లక్ పాలన చేస్తుందా రేవంత్ రెడ్డి గారు? మరి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తుందా, ఆయనకు అయోమయంలో అధికారులు గురి చేస్తున్నా అనేది కూడా ఆయన ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం. మోండా మార్కెట్ ఇష్యూతో పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ కథ కూడా అట్నే ఉన్నట్టుంది. ఆశ్చర్యకరం, మీరు మంచి విషయం చెప్పారు. బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ కానుకొని బేగంపేట్ పిఎస్ ఉంటుంది. ఆ బేగంపేట్ పిఎస్ తీసుకొని మల్కాజ్గిరి కలిపారు. బేగంపేట ఎయిర్పోర్ట్ పరిధి వచ్చి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కలిపారు. అంటే బేగంపేటలో ఏదైనా ఇన్సిడెంట్, ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ అయితే పంజగుట్ట పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేయాలి. అంటే మరి అధికారులు ఎట్లా దీని మీద ముందుకు పోతారో అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఎంత మీరు మొరబెట్టుకున్నా, విజ్ఞప్తి చేసినా, సికింద్రాబాద్ అనేది ప్రత్యేకమైన ఒక మున్సిపాలిటీకి ఏర్పాటు చెయ్యండి. సో ఆ డిమాండ్ని కావచ్చు, విజ్ఞప్తులు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సికింద్రాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో కలిపేసింది. ఎందుకు అట్లా? ఏమనుకుంటున్నారు? హిడెన్ ఎజెండా ఏమైనా ఉంది అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, హైదరాబాద్ ప్రజలు నాకు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళని చిన్న భిన్నం చేస్తా, కాబట్టి మల్కాజ్గిరిని తీసుకుపోయి ఆయన పార్లమెంట్ ఏదైతే ఆయన గెలిపించారు కాబట్టి అనేది మల్కాజ్గిరి అక్కడ చేసేసారు. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ సిటీ ఏదైతే పెట్టుకున్నాడు, ఆ ఫ్యూచర్ సిటీ మీద రియల్ ఎస్టేట్ దందాలు అవన్నీ ఏదైతే చేస్తుండో దానికి మరింత పేరు రావడానికి అక్కడ సైబరాబాదు కమిషనరేట్ అని అక్కడ పెట్టుకున్నాడు. సో ఇట్లా ఆయన ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా కోసమే హైదరాబాద్ ముక్కలు చేసిండు తప్ప ప్రజల సంక్షేమాన్ని కాదు. ఇప్పుడు మేము చెప్పి సైబరాబాద్లో 74 డివిజన్లు పెట్టుకున్నారు, మల్కాజ్గిరిలో 75 డివిజన్లు పెట్టుకున్నాం, 150 అయినాయి. ఇప్పుడు మా హైదరాబాదు కార్పొరేషన్ వచ్చి 150 డివిజన్లు ఉంది. మేమేం చెప్తున్నాం, మా సికింద్రాబాద్ కూడా 75 డివిజన్లతోటి మా కార్పొరేషన్ మాకు సపరేట్ చేయండి. మాకు కూడా ఒక మేయర్ వస్తాడు, మా నిధులు మాకు వస్తాయి, మాకు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు. ఇప్పుడు చూడండి, అక్కడ హైదరాబాద్ కమిషనరేట్లో ఐఏఎస్ ఆఫీసర్ పాలిస్తాడు, సైబరాబాద్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాలిస్తుంది, మల్కాజ్గిరిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాలిస్తారు. వేరే సికింద్రాబాద్ వచ్చి ఇంకో హైదరాబాద్ కమిషనర్ దగ్గర పోయి బాంచన్ ద్వారా మా అధికారులు అందరూ పోయి కాలు పట్టుకొని నిలబడాలి, లైన్లో నిలబడి ఆయన దర్శనం కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ ₹1 ఇవ్వాలన్నా కూడా మున్సిపల్ ఒక్క దగ్గర డబ్బులు లేవు. ఏ చిన్న మనం రోడ్ వేయాలన్నా, డ్రైనేజ్ మొక్కుతున్నా కమిషనర్ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న అధికారులు చేతులు ఎత్తేస్తారు డైరెక్ట్గా, మాకు దగ్గర డబ్బులు, మీరు ఏమైనా కమిషన్తో మాట్లాడుకోండి.
గతంలో ఉన్న ప్రభుత్వంలో ఎట్లుండే అంటే జోనల్ వ్యవస్థ ఏదైతే ఏర్పాటు చేశారో ప్రతి సంవత్సరం ఒక్కొక్క జోనల్ ఆఫీస్కి ₹1 కోటి గవర్నమెంట్ డబ్బు పెట్టేది. అంటే మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఖర్చు చేసుకోండి, ఆ ₹1 కోటి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పి జిహెచ్ఎంసీ నుంచి అట్లా వచ్చేటి. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిందో మొత్తం అధికారం అంతా కేంద్రీకృతం అయ్యి కమిషనర్ దగ్గర పోయి కూర్చున్నాయి డబ్బులని. ఇప్పుడు ఇక్కడ మేము 30 సర్కిళ్ళు పెట్టినాము, 70 సర్కిళ్ళు పెట్టినాము అయితే గవర్నమెంట్ చెప్తుందో, నిధులు లేకుండా నువ్వు ఎన్ని సర్కిల్ పెడితే ఏం ఉపయోగం? వీళ్ళందరూ పోయి మళ్ళీ కమిషన్ దగ్గర కూర్చోవాలి. అయితే లష్కర్ సాధన సమితి ఎప్పుడు ఒక ప్రస్తావన తెరపైకి తీసుకొని వస్తుంది, మా నిధులు మాకే ఖర్చు పెట్టాలి అండ్ మా ప్లేస్లో ఉండే అభివృద్ధి చేయాలి అంటే అటు లష్కర్ సంబంధించిన అమ్మవారి ఆలయం కావచ్చు, తర్వాత రైల్వే స్టేషన్ కావచ్చు, అండ్ అక్కడ చాలా చరిత్రగల ప్లేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో మా నిధులు మాకే ఖర్చు పెట్టాలి అని. సో ఆ డిమాండ్ ఎంతవరకు నెరవేరింది? అసలు నెరవేరే పరిస్థితి ఉందా ఈ అసలు ప్రభుత్వంలో? లేదమ్మా, అదే చెప్తున్నా. నేనేమంటున్నా, 1956కి బిఫోరు మున్సిపల్ ఎంసీహెచ్ ఉండేది, సికింద్రాబాద్ సపరేట్ ఉండే, హైదరాబాద్ సపరేట్ ఉండే. సో 1956లో ఏం చేశారు, సికింద్రాబాద్ తీసుకుపోయి హైదరాబాద్ మున్సిపాలిటీ కలిపి ఎంసీహెచ్ చేశారు. ఎంసీహెచ్ తర్వాత ఏమైంది, మళ్ళీ రాజశేఖర్ గారు ముఖ్యమైన తర్వాత ఈ సరౌండింగ్ ఉన్నటువంటి 9 మున్సిపాలిటీలు తీసుకొచ్చి హైదరాబాద్లో విలీనం చేసి సరే వాటిని కూడా డెవలప్ చేయాలనే విలేషన్తో చేశారు. ఓకే, బాగానే ఉంది, ఆ విధంగా నడుస్తూ ఉంది. సరే అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసేదంటే జోనల్ ఆఫీసులు వ్యవస్థను ఏర్పాటు చేసి జోనల్ ఆఫీసులకు ప్రత్యేక నిధులు ఇచ్చేవాళ్ళు. అంటే మీ ఏరియాలో మీరు చేసుకోండి, మీకు డెవలప్ ఇబ్బంది లేకుండా మా ఎక్కడ వరకు హెడ్ ఆఫీస్ దగ్గర రావద్దు అనే ఉద్దేశంతో చేసేవారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో తెలంగాణ రాష్ట్రానికి, ఆ మొత్తం మున్సిపాలిటీ అంతా నిర్వీర్యం చేసేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల నుంచి కార్పొరేట్కి ₹1 బడ్జెట్ ఇవ్వలేదు అభివృద్ధి కోసం. తర్వాత వచ్చే నిధులు, ఇప్పుడు మేము సికింద్రాబాద్ మీరైతే నిధులు అంటున్నారో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది నిధులతోటి, నిధులు నియామకాలతోటి ఏర్పడేది. మేమేమంటున్నాం, మా సికింద్రాబాద్లో 100% ట్యాక్స్ కలెక్షన్ అవుతుంది. డిఫాల్ట్ రెంట్, వాటర్ కనెక్షన్ కానీ, కరెంటు బిల్లు కానీ, మున్సిపల్ ట్యాక్స్ కానీ ఏది కూడా మా దగ్గర 100% ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది. ఈ డబ్బులని ఎక్కడ తీసుకోవద్దు, ఎక్కడైతే డబ్బులు ఎక్కడైతే కట్టరో అక్కడ తీసుకుపోయి డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు మల్కాజ్గిరికి పోతున్నట్టే కదా మా డబ్బులంతా. కొంతవరకు హైదరాబాద్ కూడా పోతున్నాయి, హైదరాబాద్ కూడా పోతాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేము 100 కోట్లు జిహెచ్ఎంసీకి ఇస్తున్నామని చెప్తుంది. అధికారులు ఏం చేస్తారు, ఆ డబ్బులంతా తీసుకుపోయి డెవలప్ అయిన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో ఖర్చు పెడతారు. ఇప్పుడు మీకు ట్యాంకు బండి యువతలో అయితే సికింద్రాబాద్ ప్రాంతం ఉందో ఏ అధికారి కూడా ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఏంటంటే అధికారులు బంజారా హిల్స్, జూబ్లీ ఇట్లా చేసేసి ముఖ్యమంత్రి గారు చూపించేసి ఆయన మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు తప్ప సికింద్రాబాద్ ఇంత వెనుకబడ్డది, దీనికి ₹1 ఖర్చు పెడదామనే ఒక్క ఆలోచన కూడా లేదు. 2000 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 ఉత్సవాలు జరిగింది సికింద్రాబాద్కు. మన బోట్స్ క్లబ్ మీకు ఐడియా ఉంది, ఆ బోట్స్ క్లబ్ దగ్గర వైఎస్ఆర్ ఒక పైలాన్ సపరేట్గా వేసారు. సికింద్రాబాద్ 200 సంవత్సరాలు అయింది కాబట్టి నేను సపరేట్గా ఉత్సవాలు ఒక గవర్నమెంట్ తరఫునే 3 రోజులు ఉత్సవాలు చేశారు. చేసి అంత చరిత్ర కలిగిన ప్రాంతానికి పైలన్ పాపం ఆయన పైలన్ ఆవిష్కరించి ₹200 కోట్ల అనౌన్స్ చేసిండు ఆయన స్టేజ్ మీద. అంటే సికింద్రాబాద్కి అసలు బాగా డెవలప్ లేక మరుగున పడిపోయింది. ఈ 200 కోట్లు నేను సపరేట్గా మీకు ఇస్తున్నా, దీంట్లో డ్రైనేజ్ కానీ, రోడ్లు విస్తరణ కానీ, మన మురికి కాలువలు కొత్త లైన్లు వేసుకోవడం కానీ ఇట్లాంటి కోసం పాపం 200 కోట్లు ఆయన అనౌన్స్ చేసిండు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో చనిపోవడం, ఆ నిధులు ఆ జీవం అంతా మరుగున పడిపోయింది. సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కనీసం రాజశేఖర్ గారి జ్ఞాపకార్థమైన మాకు ఇచ్చిన 200 కోట్లు సపరేట్గా ఇచ్చి మా యొక్క సికింద్రాబాద్ మీకు ఒక ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి, సికింద్రాబాద్ అనేది గతంలో షాపర్ షాప్ కానీ, చెన్నై షాపింగ్ మాల్ కానీ ఇట్లాంటి అన్ని షాపింగ్ మాల్స్ సికింద్రాబాద్లో ఉండేవి. జనరల్ బజార్ సోకాల్డ్ ఇప్పుడు మొత్తం హోల్సేల్ అంతా కూడా స్వప్నలో జనరల్ బజార్ అంటే బట్టల మార్కెట్ మొత్తం ఎంటైర్ స్టేట్కి అక్కడ నుంచే సప్లై అవుతాయి. కానీ ఇప్పుడు అట్లాంటి బేగం బజార్ హోల్సేల్ ఒక మార్కెట్ అయితే ఇప్పుడు జనరల్ బజార్ అక్కడ ఉండే క్లాత్ మార్కెట్ ఒకటి హోల్సేల్ మార్కెట్. ఇప్పుడు ఏంది, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. దీంతోపాటు బేగంపేట ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే శంషాబాద్ షిఫ్ట్ అయిపోయిందో అది కూడా ఒక భాగంలో అసలు ఇక సికింద్రాబాద్ అనేది ఉనికి రోజు రోజు మరుగున పడిపోతుంది. సికింద్రాబాద్ నేను ముట్టలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో సికింద్రాబాద్ జోన్ ఉంటుండే, ఆ సికింద్రాబాద్ జోన్ తీసేసిండు. సికింద్రాబాద్ సర్కిల్ అనే పేరు కూడా జిహెచ్ఎంసీలోకి తీసేసిండు. సికింద్రాబాద్ సర్కిల్ పేరు తీసేసి బోయినపల్లి, బేగంపేట, కవాడిగూడ, మెట్టుగూడ, తారనాక ఈ జోన్. అంటే సికింద్రాబాద్ మీద ఎందుకు అంత కోపమో మాకు అర్థం కావట్లేదు. రేపటి నాన్న ఏడుంటారు పవన్ అన్న అంటే ఏం చెప్పే పరిస్థితి ఉంది? ఏమంటారమ్మా, ఏడుంటారు ఇప్పుడు మీరు ఉండడం? మళ్ళీ ఈయనని చెప్పుకోవాల్సిన దురదృష్టమైన పరిస్థితి మన రేవంత్ రెడ్డి గారు కల్పించారు. సో మేము దానికే గత
2 మంత్స్ బ్యాక్ మేము సికింద్రాబాద్ అల్ఫా హోటల్ నుంచి ఉమ్, గాంధీ స్టాచ్యూ దగ్గర శాంతి ర్యాలీ చేద్దామని చెప్పి మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినాం. ఉమ్, రిక్వెస్ట్ చేసిన తర్వాత పోలీసులు నన్ను పిలిచి ఒకరోజు ముందు డీసీపీ గారు ఈ సికింద్రాబాద్ డీసీపీ గారు పిలిచి కృష్ణమూర్తి గారు రక్షిత కృష్ణమూర్తి గారు పిలిచి సరే మీరు చేసుకోండి, కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా అందరినీ మీరు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టకుండా చేసుకోండి అని చెప్పి మాకు అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చిండ్రు. పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి తెల్లారితే ఏమైంది, మళ్ళీ పర్మిషన్ రద్దు చేసిండ్రు. వచ్చినట్టు ఇచ్చారు. నా ఎంబడి మళ్ళీ 3 డీసీపీలు ఆ డీసీపీ ఆదేశాల మేరకు మా అంకాలి ఏసీపీ చిలకలగూడ ఏసీపీ ఇద్దరు వచ్చారు. ఆ 4 పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ ఎస్ఐలు అందరూ వచ్చారు. వచ్చి మీరు బౌండరీస్ అవంతా చూపించి మాకు మీరు రేపు చేసుకోమని చెప్పేశారు. అయితే ఈ ప్రజల్లో ఈ యొక్క ఆందోళన చూసి ఏమైపోయిందంటే దీనికోసం ఏం చేశారు, సాయంత్రం కేటీఆర్ గారు ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటా అని చెప్పి ప్రజల్లో వచ్చిన స్పందన చూసి కేటీఆర్ కూడా పాల్గొంటా అని చెప్పి ఆయన మీడియా అనౌన్స్ చేసిర్రు. అనౌన్స్ చేశారు. చేయడంతో ఇంకా పోలీసు వాళ్ళు మీరు అంతా పొలిటికలైజ్ చేస్తారు దీన్ని అది ఇది అని చెప్పి మేము పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఎప్పుడు రాత్రి 11:30కి మా ఇంటికి సర్వ్ చేశారు నోటీస్. అప్పటికే జిల్లాల నుంచి కూడా చాలా మంది వచ్చిర్రు. అప్పటికి ప్రజలు ఆల్రెడీ కూడా అందరికీ alert స్ప్రెడ్ అయిపోయారు. అయిపోయింది. అవును. పబ్లిక్లో బాగా Spread అయిపోయింది, మా ప్రాంతంలో ఇట్లా వివక్షత జరుగుతుందని చెప్పి బాగా అందరికీ అవేర్నెస్ వచ్చేసేసరికి అందరికి స్ప్రెడ్ అయిపోయింది. రాత్రి వీళ్ళ ఆదేశాలు మేము కూడా ఏం చేయలేని పరిస్థితి. అవును. పబ్లిక్ ఎక్కడి నుంచి వచ్చారో మాకు కూడా అర్థం కాలేదు అసలు. కొన్ని వేలాది మంది దాదాపు 12-13 పోలీస్ స్టేషన్లో మా వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు ఆ రోజంతా. పొద్దున 8 o'clock నుంచి ఇక డీసీపీ గారు ప్రతి నిమిషం మానిటరింగ్, వదలొద్దు వీళ్ళని వదలొద్దు, అందరూ అరెస్ట్ చేయడం అని చెప్పి మొత్తం 30-40 పోలీస్ స్టేషన్లో పెట్టేసారు మమ్మల్ని. పెట్టేసి 3-4 గంటల దాకా మమ్మల్ని ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ తిప్పి అప్పుడు 4 గంటలకు మమ్మల్ని రిలీజ్ చేసారు. ఇప్పుడు సిరిసిల్ల అనేది జిల్లా తీసేయాలని, నారాయణఖేడ్ని తొలగించాలని, ఇట్లాంటి నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలు గవర్నమెంట్ కాడ ఉన్నాయని కూడా వార్తలు మనం విన్నాం. కానీ ఎందుకు ఎక్కడ లష్కర్కి సంబంధించిన ముచ్చట రాలేదు? లష్కర్ అనే పదం ప్రభుత్వ చూస్తుందని కావచ్చు, లేదంటే దీనిపైన ఆలోచిస్తుంది జిల్లా ఏర్పాటుకి, ఎందుకు ఎక్కడ రావట్లేదు? అంటే ఉద్యమం ప్రభుత్వం వరకు తాకలేదా, లేదంటే మీ విజ్ఞప్తులు వినడానికి సిద్ధంగా లేరా, లేదంటే ఇంకా స్ట్రాంగ్గా ఉద్యమం చేసే పరిస్థితులు ఉన్నాయా? ఉద్యమం అంటే మేము ప్రస్తుతం శాంతియుతంగా పోతున్నాం. మేము మా జిల్లా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి పార్లమెంట్ ఎలక్షన్లో పోయి మేము రిక్వెస్ట్ చేసినాం. సరే ఇది అంతా అయిపోయాక నేను ఇస్తా, నాకు కూడా దీని మీద ఆలోచన ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు మన ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ కూడా మేము రిక్వెస్ట్ ఇచ్చినాం. ఆయన కూడా నేను పరిశీలిస్తా అని చెప్పిండు. పొన్నం ప్రభాకర్ గారి తర్వాత మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ శాఖ రెవెన్యూ శాఖ చూస్తారు కాబట్టి వారికి కూడా చేసి రిక్వెస్ట్ చేసినాం. పొంగులేటి గారు కూడా ఏం చెప్పారు, ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద ఆయనకు ప్రత్యేక అవగాహన ఉంది. సో 100% వీ విల్ ఆల్సో కన్సిడర్ యువర్ అప్లికేషన్ అని చెప్పి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు. ఇక మన రాష్ట్ర శాసనసభకు పెద్ద దిక్కు అయినటువంటి ప్రసాదరావు గారు కూడా కలిసినాం. స్పీకర్ గారు కూడా మా రిక్వెస్ట్ ఇచ్చినాం. ఆయన కూడా ఏమన్నా లేలే ముఖ్యమంత్రి గారు దీని మీద కులకుశంగా పరిశీలిస్తారు, మీ యొక్క డిమాండ్ పరిశీలనలో ఉంటుందని చెప్పిండు. ఇదంతా జరుగుతుంటే మాకు కూడా అరే మా సికింద్రాబాద్ ప్రజలకు అందరికీ మేము ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు కూడా సంతోషపడరు వస్తుందని చెప్పి మొన్న మేడారం జాతర రోజు జరిగిన రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఒక కమిటీ చేస్తాము. ఆ కమిటీ న్యాయ సలహాలు తీసుకొని కమిటీ ద్వారా ప్రజల అభిప్రాయాలు అన్నీ తీసుకొని మొత్తం మీద అంటే నాట్ ఓన్లీ సికింద్రాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద ఒక అవగాహన తీసుకొని ఒక అభిప్రాయంకి వస్తామని చెప్పి క్యాబినెట్లో అంశం ఎజెండా అన్ని టీవీలలో కూడా స్క్రోలింగ్ వచ్చింది, కానీ ప్రస్తావన రాలేదు. ఆ లాస్ట్ మినిట్లో మరి ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకురో ఎందుకు కానీ ఆ నిర్ణయం సెన్సిటివ్ ఇష్యూ ఇది మరుగున పడిపోయింది. సెన్సిటివ్ ఏముందమ్మా, ఇప్పుడు జిల్లాలు చేసినప్పుడు అందరూ డిమాండ్ చేశారు కదా, జిల్లాలు ఇచ్చినప్పుడు మా జిల్లాకి సికింద్రాబాద్ ఏం అన్యాయం చేసింది? నేను అనేది ఏంటంటే సికింద్రాబాద్ విషయంలో నేను మాట్లాడతాను. ఇప్పుడు కొన్ని జిల్లాలు మేము తీసేస్తాం, ఇంకొన్ని అదనంగా పేర్లు మారుస్తాం అంటే కనెక్ట్ అయిపోయి ఉన్నారు. జిల్లాల పేర్లకు కావచ్చు, జిల్లాలకు కావచ్చు. మేము ఉన్న జిల్లాలు తగ్గించమని మేము ఎక్కడ అడగట్లే, అందుకనే భయపడుతుందేమో. మేమేమంటారు మా జిల్లా మాకు చేయమంటారు, మీరు వేరే జిల్లాలు తగ్గిస్తారా కలుపుతారా చేస్తారా? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు గతంలో కొన్ని అనివార్య కారణం వల్ల ఇష్టపూర్వకంగా రాజకీయంగా చేసుకున్నారు, మేము దీన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి మేము ఇచ్చినప్పుడు కూడా ఆయన అప్లికేషన్ ఇచ్చినప్పుడు మాకు క్లియర్గా సెక్రటరీలో చెప్పిండు ఆయన ప్రజా అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడేమో ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు కనిపిస్తలే, అసలుకి లష్కర్ గురించి ఏడ కూడా నోరు మెదపట్లే మాట్లాడట్లే. మరి ఏం చేయబోతున్నారు? ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండబోతుందా? మేము మొన్న ర్యాలీ గురించి మళ్ళీ పోలీసు వాళ్ళకి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం. అవును, వాళ్ళు ఏం రెస్పాండ్ కాకపోతే మేము హైకోర్టుకు నాకు సంప్రదించినాం. ఆల్రెడీ హైకోర్టులో పిల్లేసినాం. మేము హైకోర్టు కూడా పోలీసు వాళ్ళని పిలిపిస్తే మేము బందోబస్తు చేయలేము అది చేయలేము అంటే మరి డిపార్ట్మెంట్ అని చెప్పి న్యాయమూర్తి గారు అడిగారు.
అడిగితే వీళ్ళు ఏం చెప్తారు, సండే చేసుకోండి ఈ ర్యాలీ అని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తే మమ్మల్ని అడిగారు. పోలీసు కోర్టు న్యాయస్థానం అడిగింది, వై యు ఆర్ నాట్ ఫర్ సండే, సండే పోవచ్చు కదా మేము అంటే, సండే ఆటోమేటిక్ బంద్ వాతావరణం ఉంటుంది, ఇంకా మేము చేసేది ఏముంటుంది. సో మేమేం చెప్పినామంటే ఎనీ వర్కింగ్ డే మీ ఇష్టం, పోలీసుల నిర్ణయం మేరకు ఎక్కడైనా ఇవ్వండి సార్, మాకు సండే కాకుండా మేనే ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి కోర్టుకు మేము కూడా అభ్యర్థించినాం. సో కోర్టు పరిధిలో ఉంది ఇప్పుడు అది. అది ఒకవేళ వస్తే మళ్ళీ ఒక పెద్ద ఎత్తున సికింద్రాబాద్ ప్రజలందరూ తరలించి ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క సికింద్రాబాద్ జిల్లాను, సికింద్రాబాద్ కార్పొరేషన్ తెచ్చుకునే విధంగానే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి, అయితే ఇక ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తారేమో, ఇది మాకు కూడా సికింద్రాబాద్ చేస్తారని ఒక ఆశ ఉండే. మొన్న ఆయన చేసుకున్న నిర్ణయం ప్రకారం ఆయన మీద పూర్తిగా ఆశలు అడుగంటిపోయినాయి. ఇంకా మూడు చేసుకొని ఈ మోనమర్కని తీసుకొని మల్కాగిరిలో గడపడం అంత అవివేకమైన పాలన, అవివేక ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేం మనం. మరి ఆయన నేను ప్రజల పాలన అంటాడు, ఆయనకు హైదరాబాద్ గురించి అవగాహన లేదా? మల్కాజ్గిరి బిడ్డను నేను ఆడ పోటీ చేసిన కాబట్టి మల్కాజ్గిరి బిడ్డకు నేను ఏమైనా న్యాయం చేయాలని చేసుకోవడం తెలియదు తప్ప. బట్ నువ్వు మల్కాజ్గిరి నీకు ఓకే, నీకు వాళ్ళు పబ్లిక్ ఓట్ వేసారు, నేను ఎంపీగా గెలిపించరు. నేను నాకు కుక్కడపల్లిలో పోయి చెప్పిండు, నాకు కుక్కడపల్లి ప్రజలందరూ నాకు ఓటేసారు కాబట్టి నాకు ఒక రాజకీయ భవిష్యత్తు, మళ్ళీ నేను ఎక్కడికి అనగారిపోయినని మళ్ళీ నాకు ఓటేసి గెలిపించి పార్లమెంట్ సభ్యునిగా నాకు మళ్ళా అవకాశం కల్పించారు, నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పి గొప్పలు చెప్పుకోండి ముఖ్యమంత్రి. ఓకే, మీ మల్కాజ్గిరి మీకు ప్రేమ ఉంటే చేసుకోండి, కానీ సికింద్రాబాద్ మీద ఎందుకు మీ వివక్ష? సికింద్రాబాద్ ప్రజలు కూడా మీరు ముఖ్యమంత్రే కదా, నాట్ ఓన్లీ మల్కాజ్గిరి కదా. సో కాబట్టి మేమేమంటున్నాం, 75 ఎట్లా చేసిరో మా 75 కూడా చేసి సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ అయితే 7 అసెంబ్లీలు ఉన్నాయో ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి డివిజన్లు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 74 డివిజన్లు విజ్ఞప్తులు, నిరసనలు, ర్యాలీలు, కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిర్రు మరి? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లష్కర్ జిల్లా చేయాలి, మళ్ళీ అభివృద్ధి చేయండి అని కూడా విజ్ఞప్తులు చేశారు. చేసాము. అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు చేస్తామన్న తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. అప్పట్లో ప్రజల్లో ఇంత డిమాండ్ లేకుండా తర్వాత ఏంటంటే రాని వీళ్ళైతే నిధులు మంజూరులో కానీ, ఉద్యోగాల్లో కానీ, స్టాఫ్ ప్యాటర్నింగ్ చేయడంలో కానీ ఈ వచ్చిన ప్రభుత్వం కొద్దిగా వివక్ష చేయడంతో ప్రజల్లో ఇది బాగా డిమాండ్ ఎక్కువ వచ్చింది. అంటే మీరు జిల్లాలన్నీ చేసినప్పుడు మా సికింద్రాబాద్ చేయాలనేది ఆ ప్రజల్లో డిమాండ్ రావడము. కానీ జిల్లాలకు సంబంధించి ఇవాళ తెరపైకి వచ్చింది, కానీ లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలనేది గత ప్రభుత్వం నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. డిమాండ్ ఉంది. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏంటంటే ఇక రాజకీయ కారణాలు ఏదో కావచ్చు, అప్పుడు ఎంఐఎంతో ఉన్న పొత్తు ఇంకా ఏమైనా అనుకోవచ్చు, కానీ అప్పుడున్న కేసీఆర్ గారు చేయలేదు. సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు చేస్తామని చెప్పి ఆశలు కల్పించారు. ఇప్పుడు గదే మరి కాంగ్రెస్ తోటి కూడా మళ్ళీ ఎంఐఎం పొత్తు, వాళ్ళు ఆబ్జెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అసలుకి సాధన సమితి సాధించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ లష్కర్ని. 100% మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లో. సరే, ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆ కమిటీ అనేది ఆయన ఢిల్లీలో కూడా అనౌన్స్ చేశారు. ఢిల్లీలో కూడా ఏదో విలేకరుల సమావేశం పడితే మన మిత్రులు అడిగారు, మీరు జిల్లాల పునరుద్ధరణ ఏదో చేస్తామంటున్నారు కదా ఏంటంటే, ఆయన ఓపెన్గా ముఖ్యమంత్రి గారే చెప్పారు, నాకు దీని మీద ఒక ప్రత్యేక అవగాహన ఉంది, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ చేస్తా, కమిటీ చేసి నేను జిల్లాలో ఎక్కడైతే సరిహద్దులు డిసైడ్ చేయడం, కొన్ని కొత్త చేయడం, కొన్ని మెల్ చేయడం అంటే చేస్తామని చెప్పి ఢిల్లీలో అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగా మొన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ అజెండాగా పెట్టిండు, కానీ డిస్కషన్ లేదు. అయితే ఎక్కడ ఆయన భయపడి మరి వెనక్కుపో తగ్గుతుండో అనేది మాకు అర్థం కావట్లే. ఈ విషయంలో మేము కూడా మరోసారి ముఖ్యమంత్రి గారు కలుస్తాం అవసరం అనుకుంటే. అయితే 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే మొన్న మేము ర్యాలీ చేపట్టిన రోజు కూడా మాకు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. భవన్లో కూడా వారు ఏం చేశారంటే అనౌన్స్ చేశారు, ఒకవేళ ప్రజల డిమాండ్ కరెక్ట్గా ఇది, ప్రజల పోలీసులతోటి ఈ యొక్క ఉద్యమాన్ని అనదొక్కాలని ప్రభుత్వం చూస్తుంది, రేపు భవిష్యత్తులో మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మేము 100% సికింద్రాబాద్ జిల్లా చేస్తామని చెప్పి మళ్ళీ ఆయన హామీ ఇచ్చారు. అలాగే కిషన్ రెడ్డి గారు కూడా ఇది ప్రజల డిమాండ్, ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కాబట్టి మేము కూడా పూర్తిగా బీజేపీ తరఫున దీనికి మద్దతు ఇస్తామని చెప్పి సెంట్రల్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అనౌన్స్ చేశారు. అలాగే ఒకవైపు కవిత గారు కూడా సికింద్రాబాద్ ప్రజలకు ఇది డిమాండ్, న్యాయమైన కోరిక కాబట్టి మేము కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెప్పి కవిత గారు కూడా ఆ రోజు మాకు మద్దతు పలికారు. సో ప్రతిపక్ష పార్టీల అన్నిటి నుంచి కూడా మద్దతు ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉంది. సో ఇంకా ఉద్యమం అనేది ఉధృత స్థాయిలో కనిపించబోతుందా మరి కోర్టు పర్మిషన్ కనుక ఇస్తే? కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత 100% ఉద్యమం పోతుంది. మళ్ళీ న్యాయపరంగా జిల్లా ఏర్పాటుకైతే న్యాయపరంగా మేము చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు కూడా మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా సికింద్రాబాద్ ప్రజలకు హామీ ఇస్తున్నాం. నిరసనలు, దీక్షలు, వినతి పత్రాలు ఇవి మాత్రమే ఓకే, లీగల్గా ఏం చేయబోతున్నారు?
కోర్టుని ఏమైనా అప్రోచ్ కాబోతున్నారు? కోర్టు కంపల్సరీ సికింద్రాబాద్ అంటే అప్రోచ్ అన్ని అయ్యారా ఇప్పటి వరకు? అప్రోచ్ ఆల్రెడీ కాబోతున్నారు. ఓన్లీ ర్యాలీ వరకే మేము అప్రోచ్ అయినాం. ఇప్పుడు ర్యాలీ ఇవ్వాలని చెప్పి మేము కోర్టుకు అప్రోచ్ అయినాం. అది హైకోర్టులో ఉంది. దీని తర్వాత సికింద్రాబాద్ జిల్లాకి జరుగుతున్న అన్యాయాలకు మాకు జరిగే న్యాయం ఏం కావాలి, ఇంతకుముందు ఏం జరిగింది, పాపులేషన్ ఎట్లుంది, నిధులు ఎట్లున్నాయి, దాని అన్నిటి మీద ఒకటి మేము నీకు న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. అవన్నీ తీసుకొని దీని మీద కూడా మేము హైకోర్టుకు సపరేట్గా ప్రత్యేకంగా ఒక పిల్లేసి న్యాయపరంగా ఒక పోరాటం చేయాలని కూడా చూస్తూ ఉన్నాం. సో న్యాయ పోరాటం కూడా సిద్ధమే. 100%. సో ఇదనమాట, లష్కరు జిల్లా సాధించే వరకు ఊరుకోని పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వానికి విజ్ఞప్తులు వినతులు అన్నీ అయిపోయి, సో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ మళ్ళీ హామీలు ఈ ప్రభుత్వం ఇచ్చింది, తర్వాత డిమాండ్స్ వింటున్నామన్నది, సానుకూలంగా స్పందిస్తామన్నది, కానీ స్పందన కరువైన పరిస్థితి. సో మరి లష్కర్ జిల్లా ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎలాంటి ఉద్యమం చూసినామో, సో అలాంటి ఉద్యమం లష్కరు సాధన కోసం, జిల్లా ఏర్పాటు కోసం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిరసన కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీల సపోర్ట్తో పాటు ఇక లీగల్గానే మా యుద్ధం ఉంటుందని ప్రకటిస్తున్నారు. మరి లష్కర్ జిల్లా పైన ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది చూద్దాం.